గురువు కావాలి. గురువు లేకపోతే తెరువు తెలియదు. మనిషికి భగవంతునికి అడ్డం ఏముంది అంటే మాయతర మంచితర అనేటటువంటి పర్ద అడ్డం ఉంటది. అందుకు కాబట్టి భవబంధంలో మనిషి పుడతా సస్తనే జీవనం గడుపుతున్నాడు. దాని రహస్యం తెలుసుకోవడానికే గురువు కావాలి. అందుకు కాబట్టి గురువు కూడా గురువు మార్పులు వస్తే కూడా ఇంకా మీద మాది మాకే అంటే జీవం వ్యర్థ అవుతుంది. అందుకు సస్యశ్యామలంగా శాంతంగా కూర్చొని గురువు మార్గదర్శనం ప్రకారంగా నడుచుకోవాలి. భగవంతుని సన్నిధానంకు చేరాలి అనుకుంటే మొదలు గురువు కావాలి. గురువు లేకపోతే తెలియదు, తోవ తెలియదు, మనకి ఏమి అర్థం కాదు. అందుకు కాబట్టి చదువు నేర్చుకున్నాలి అనుకుంటే ఆ విద్య జ్ఞానం చెప్పేటటువంటి గురువు కావాలి. అంతే కాబట్టి అక్షర జ్ఞానం ఎప్పుడు నేర్చుకొని పోతామో అదొక క్లాస్ ఒక గురువు ఉంటాడు. అయితే ఆ గురువు అక్షర జ్ఞాన గురువు ఉంటాడు. అయితే ఆత్మతత్వ సంబంధించినటువంటి గురువు ఈ జన్మంకే కాదు జన్మ జన్మాంతరం కూడా మీరు ఉంటారు, ఆ గురువు ఉంటాడు, దేవుడు కూడా ఉంటాడు. అందుకు మాకు మీకేం సంబంధం ఉన్నది అంటే ఆత్మతత్వం సంబంధం ఉంది. ఈ శరీరం పోయినా మళ్ళా ఆత్మ చిరస్థాయిగా ఎప్పటికీ ఉంటారు. అందుకు కాబట్టి గురువుకు దేవునికి భక్తులకు ఇది సంబంధం ఉంటుంది, తెలుసుకోవాలి. అందుకు కాబట్టి సంసారంలో భార్య భర్త తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్న తమ్ముడు బంధువు బలగం అనేది ఈ జన్మాంతరం అనేటటువంటిది ఇవన్నీ కడ తీర్చడానికి గురువు తర్వాత పరమాత్మ. అందుకు కాబట్టి పరమాత్మను తెలుసుకోవాలి అనేటప్పుడు మొదలు గురువు తెలుసుకోవాలి. గురువు తెలుసుకున్నాకనే దేవుడు తెలుస్తాడు. అట్లా గురువు అంటే తల్లి, పరమాత్ముడు అంటే తండ్రి అన్నమాట. ఆ విధంగానే తండ్రి యొక్క కిరుపరిచయం చేసేది ఎవరైనా ఉంటే గురువు అనే తల్లినే కిరుపరిచయం చేశాడు పరమాత్మని అనేటటువంటి మాట మీ అందరి ముంగట విశేషంగా శస్యశ్యామలంగా మీరంతా కూర్చున్నారు. ఇలా కూర్చుని ఈయనే కాదు ఏడవి పోతే కూడా మీరు సత్పురుషుల మహాత్ముల దగ్గర పోయినప్పుడు ఒక సెటిల్మెంట్గా శాంతంగా ఉండాలి. అయితేనే ఏమైనా జ్ఞానామృత లభ్యం అవుతుంది. లేకుంటే ఆడికి పోయినా గడబిడి చేస్తే ఏం కాదు. కదలే నీళ్ళలో ముఖం కనిపించేది, కదలని నీళ్ళనే ముఖం కనిపిస్తుంది, మళ్ళీ అందులో ఏముంది మీకు కనిపిస్తుంది. అట్లా మనసును కూడా మెదలకుండా దృష్టి పెట్టి కూర్చుంటే ఇంతమంది కూర్చున్న మనసు అంతా కంట్రోల్ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. మనం ఒక పూజ చేస్తున్నామంటే మనం ఒక్కరి గురించి మాత్రం కంట్రోల్ ఉంటారు. ఇప్పుడు ఇంత జనం ఉన్నది కదా, ఇంతమంది భక్తులు ఉన్నారు కదా మీరు, కానీ ఇంతమంది ఒక మనసు కంట్రోల్ ఉంటారు. అట్లా గురువు చెప్పినటువంటి మహాత్ములు చెప్పిన మాట ఏంటే ఈ యొక్క మానవ జన్మ ధన్యం చేసుకునే సువర్ణ అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం చేసినటువంటి ఒక శరణులకు మరియు ఇక్కడ ఎన్ని సాకారం చేసినటువంటి అన్నదానంకి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాం చేసినటువంటి మూర్తులకే కానీ ఏ ప్రోగ్రాంలలో ఎవరెవరు ఏమేమి చేసినారో వాళ్ళందరికీ కూడా ఆయుష ఆరోగ్య సకల సంపద రామలింగేశ్వరుడు పరమాత్మ గురుచరమతులు శుభ ఆశీర్వాసాలు ఉండాలని చెప్తూ శుభ హారయిస్తున్నా. రామలింగేశ్వర महाराज के भारत माता के हर नंबर शिव हर हर महादेव. ఇప్పుడు స్వామి చేసినటువంటి దశలింగ మహారాజు వాళ్ళ అనుభవాన్ని చెప్తాం. శశిశావన కూర్చొని విందాం.